Namaste. Wish you very happy Independence Day. ఈ మధ్యనే మీకు చెప్పాను నేను ప్రతిరోజు లైవ్ రావాలనుంది. బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఐ వుడ్ లైక్ టు కమ్ లైవ్. మేబీ సమ్ పీపుల్ కెన్ వాచ్ ఇమ్మీడియట్లీ, సమ్ పీపుల్ కెన్ వాచ్ లైటర్. ఈరోజు నేషనల్ ఫ్లాగ్ హోయిస్టింగ్ ఆన్ 75th ఇండిపెండెన్స్ డే ఆ ఈవెంట్ నేను ఎంసీ చేయడానికి ఒక అవకాశం కుదిరింది. సో ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ టు విట్నెస్ ద నేషనల్ ఫ్లాగ్ హోయిస్టింగ్ సెరమనీ ఇన్ ద మార్నింగ్ టుడే. ఈరోజు ఆజాదీగా మహోత్సవ్ అని దేశం అంతా కూడా చాలా సంబరాలు జరుపుకుంటుంది. చాలా సంతోషం. అండ్ హర్ ఘర్ కా తిరంగా, ప్రతి ఇంటికి ఒక జెండా ఎగరేయాలనే దానికి నేను కూడా మా ఇంటి దగ్గర కూడా జెండా నేను ఎగరేయడం జరిగింది. ఇట్స్ రియల్లీ ఏ ప్రివిలేజ్. ఇంతకుముందు జాతీయ జెండా మన ఇంటి దగ్గర పెట్టుకోవాలన్నా, ఆఫీస్ దగ్గర పెట్టుకోవాలన్నా చాలా నిబంధనలు ఉండేవి. సన్ రైజ్ సన్సెట్ మధ్యలోనే ఉండాలని ఇట్లా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఇప్పుడు దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి 24 hours జెండా ఎగరవేయచ్చు, కానీ దాన్ని ఒక గౌరవప్రదంగా ఒక ఉన్నత స్థానంలో సో ఉంచాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అదర్వైజ్ వెహికల్స్ మీద అయితే లేదు. బట్ డెఫినెట్లీ వీ కెన్ ఆల్ డూ ఇట్ ఎట్ అవర్ హోమ్స్ అండ్ ఆఫీసెస్. దట్స్ రియల్లీ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ఈ ప్రివిలేజ్ నేను చాలా రోజులు అనుకుంటేవాడిని, ఎందుకు ఇవ్వలేదు ఇండియన్స్కి. ఎప్పుడో ఒక్కొక్కసారి మాత్రమే, కొంతమంది మాత్రమే ఎందుకు ఉండాలి. అలాగే వెహికల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ ఆఫ్ కోర్స్ టు ఐడెంటిఫై సమ్ ప్రైమ్ వెహికల్స్ ఆ రకంగా చేసి ఉండొచ్చు. సో ఐ క్రియేటెడ్ ఏ స్మాల్ ప్రెజెంటేషన్ ఆన్ దిస్ ఇండిపెండెన్స్ డే. సో లెట్ మీ గో త్రూ వాట్ ఐ హ్యావ్ వాంటెడ్ టు కమ్యూనికేట్ టుడే. సో మనం 75 సంవత్సరాల్లో చాలా మంది మన ఇండిపెండెన్స్ డేని చూడలేదు. అంటే ఇండిపెండెన్స్ వచ్చినటువంటి సంవత్సరం 1947 చూడలేదు. కానీ మనం ఈ 75వ సంవత్సరం చూడగలుగుతున్నాం. అలాగే ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ అస్ కెన్ ఆల్సో సీ ద సెంటనరీ సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ఆఫ్ దిస్ నేషన్. సో ఇప్పుడు దాకా 75 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ఎక్కడి వరకు వచ్చాం అన్నది ఒక ఎత్తి అయితే, నెక్స్ట్ 25 years వేర్ వీఆర్ గోయింగ్ అన్నది చాలా చాలా క్రూషియల్. బికాస్ ప్రపంచం అంతా కూడా ఒక జంక్షన్కి వచ్చి ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్లో ఉంది, ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఒక పక్కన విపరీతమైన డెవలప్మెంట్, ఒక పక్కన దట్ స్పిరిచువల్ మూమెంట్. కానీ రెండు మ్యాచ్ కావట్లేదు. ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది, ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. కానీ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఎవరైతే ఐడెంటిటీస్ని దాటి ఒక యూనివర్సల్ వాల్యూస్ని తీసుకుని ఆ స్పిరిట్ తోటి తన దేశానికి, ప్రపంచానికి సేవ చేయగలుగుతాడో అలాంటి సిటిజన్స్ కోసం ప్రపంచం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. అని ఈ మధ్యన ఒక స్పీచ్లో చెప్పాను, అకార్డింగ్ టు గ్రీస్ దెర్ ఆర్ 3 kinds ఆఫ్ సిటిజన్స్: ఇడియట్స్, ట్రైబ్స్ అండ్ సిటిజన్స్. ఇడియట్స్ అంటే తనకు గురించి మాత్రమే ఆలోచించుకునే వాళ్ళు. ఐ మీ మై సెల్ఫ్. తప్పలేదు, అది ఎవరైనా తన గురించి ఆలోచించుకోవాలి. బట్ రెప్టైల్స్ తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయామా అన్న విధంగా ఆలోచిస్తాయి. బట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. దేర్ ఇస్ అ సెకండ్ లెవెల్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ ట్రైబ్స్. మా క్యాస్టా, మా కులమా, లేదా మా సంఘమా, మా ప్రాంతమా, ఈ విధంగా ఆలోచిస్తారు. బట్ దేర్ ఇస్ అ థర్డ్ కైండ్ ఆఫ్ సిటిజన్స్. దే ఆర్ కంట్రిబ్యూటర్స్. దే ఆర్ ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రతి జీవికి హక్కు ఉంది. అలాగే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే జంతువులు, చెట్లు, మనుషులు కలిసి జీవించేది జాయింట్ ఫ్యామిలీ అని. అందుకే వనభోజనాలన్నీ చేసుకోవడం ఏంటంటే వీఆర్ ఆల్ వన్ అనేటటువంటి విధంగా మనకి సేవ చేసే చెట్లను కూడా పూజించే సంస్కృతి మనకు ఉండేది. అలాగే ఎన్నో జంతువులకు కూడా మనం పండుగలు చేసుకుంటూ ఉంటాం. సో ఆన్ దిస్ ఇండిపెండెన్స్ డే, let me remind the quotation of Rabindranath Tagore garu. Let my country awaken in that heaven of freedom, my father, where the mind is pushed onward by thee into ever widening thoughts and action. మన ప్రతిరోజు కూడా మన ఆలోచనలు విశాల దృక్పథంతో వెళ్ళాలి.
దానికి తగ్గట్టుగా మన యాక్షన్స్ ఉండాలని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆశించారు, ప్రార్థించారు. సో ఇన్ దట్ స్పిరిట్ లెట్స్ బిగిన్ today's our conversation and goals for the 100th year of independence to be set now. ఎందుకంటే నెక్స్ట్ 25 years we are going to be here. సో మనం ఏ కంట్రిబ్యూట్ చేస్తాం, ఎందుకంటే ఏ సిటిజన్స్ కన్నా రెండు ఉంటాయండి, రైట్స్ అండ్ డ్యూటీస్. మన రైట్స్ కోసం ఎన్నో ధర్నాలు చూస్తుంటాం, పోరాటాలు చూస్తుంటాం, ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రతి ఒక్కరికి కూడా రైట్స్ అందాల్సిందే. కానీ రైట్స్తో పాటు మన డ్యూటీస్ కూడా ఉన్నప్పుడు దెన్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నెన్స్. అందుకని మనం ప్రతినిధులను ఎంచుకున్నాం. దే ఆర్ నాట్ రూలర్స్, దే ఆర్ ఓన్లీ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అస్. సో ఒక చట్టాన్ని కాపాడుతా మనకి ప్రజలకి ప్రతినిధులుగా ఉంటే చేయాల్సినటువంటి సిస్టమ్ ఇవాళ సరిగా లేనందుకు ఎవరు బాధ్యులు అన్నది కూడా మనం ఇవాళ చూడొచ్చు. ద టాప్ 15 కంట్రీస్ బై జీడిపి ఇన్ 2022. వెరీ ఇంట్రెస్టింగ్లీ మనం ఇప్పుడు ఒక ప్రపంచంలో ఎకానమీస్లో మనం జీడిపిలో 5th and 6th మధ్యలో మనం అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నాం. సో లెట్ సే దట్ విత్ 2.66 ట్రిలియన్ వీఆర్ ఇన్ 6th పొజిషన్. మనం బై 2024 కల్లా మనం 3rd పొజిషన్కి వస్తామంటారు. కానీ ఈ ర్యాంకింగ్ తోటి సంబంధం లేకపోయినా లుక్ ఎట్ ద ఫస్ట్ అండ్ 6th ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అండ్ ఇవాళ మన పక్కన ఉన్నటువంటి చైనా ఏ పొజిషన్లో ఉంది, ఎందుకు ఇది సాధ్యమైందని ఆలోచిస్తే వేర్ ఎవ్రీ సిటిజన్ స్టార్ట్స్ creating and contributing, and that won't be a surprise. It is not job of a government, it's a duty of the people. When each one while potentially ganaka express chestunappudu, wealth is created for this nation and thus people. So India is expected to surpass China to become the world's most populous nation in 2023. అంటే మనకి ఇంకొక సంవత్సరంలో ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ అవబోతున్నాం. ఇది మనకి స్ట్రెంగ్తా వీక్నెస్ అంటే మనకు ఇంకొక దారి లేదు స్ట్రెంగ్త్ కింద మార్చుకోవడం తప్ప. ఎందుకంటే పాపులేషన్ మనం మల్టీ ఎఫెక్ట్ లాగా ఇది జరుగుతూనే ఉంటుంది, దీన్ని మనం ఆపలేం. కానీ ఎవరికి వారికి ఇండివిజువల్స్ నేను నా పిల్లలకి నేను బెస్ట్ భవిష్యత్తు ఇవ్వగలను అని ఆలోచించి చేయాలి తప్ప మనకి 2 ఉంటే బాగుంటుంది, 3 ఉంటే బాగుంటుంది అని సైకాలజిస్టులు ఒకప్పుడు చెప్పడం కరెక్ట్ ఏమో కానీ ఇప్పుడు అవసరం లేదన్న ఉద్దేశం. మనం కనుక ఒక చుట్టూ ఒక గ్రామం ఒక కమ్యూనిటీలో ఉంటే బ్రదర్హుడ్ అండ్ సిస్టర్హుడ్ కెన్ బి ఎక్స్టెండెడ్. సొంత బ్రదర్స్ సిస్టర్స్ తోటి నిజంగా ఆత్మీయత ఉందా లేదా అన్నదా మనకు తెలియదు, కానీ ఆత్మీయత ఉన్న చోటల్లా వీ కెన్ హ్యావ్ మనం ఆ యొక్క సోదరి భావం ఆరే మనకి ఆ సిస్టర్లీహుడ్ ఇవన్నీ కూడా మనకి రక్త సంబంధంతో సంబంధం లేకుండా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు కనుక. So we can definitely think about having more than 1 children in this juncture. So 4 years ahead of an earlier estimate. మనం దీంట్లో మాత్రం చాలా అడ్వాన్స్ ఉన్నాం. సో ఇది మనం ఎవరికి అడ్వైజ్ ఇవ్వలేం, కానీ ఎవరికి వారు స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ద డ్యూటీస్ అండ్ రైట్స్ ఆఫ్ సిటిజన్. సో లాస్ట్ ఎలక్షన్ అంటే 2019 ఎలక్షన్లో, ఎందుకంటే నేను స్టేట్ అసెంబ్లీ గురించి మాట్లాడట్లేదు, లోక్సభ గురించి మనం మాట్లాడితే 67.1% మనకి ఓవరాల్ ఓటింగ్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే 40% తప్పకుండా ఓటేస్తారు. మన బీపీఎల్ కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కానీ ఎవరికైతే స్కీమ్స్ ఎక్కువ బెనిఫిట్ దొరుకుతాయో, ఎవరికైతే వాళ్ళకి ఈ సోకాల్ పొలిటీషియన్స్ తాయిలాలు అందజేయడం కానీ ఓటుకి నోట్ అని కానీ వాళ్ళు తప్పకుండా ఓటేస్తారు. అంటే తీసుకున్నా ఓటేస్తారు, తీసుకుపోయినా ఓటేస్తారు, అన్ని వైపుల నుంచి తీసుకున్న ఓటేస్తారు. ఎలా అన్న వాళ్ళు ఆ రోజు అది ఫండమెంటల్ డ్యూటీ కింద భావిస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక 25% న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, అండ్ మనకి 67.1% అంటే మోర్ దెన్ 30% నాట్ ఓటింగ్ ఎట్ ఆల్. సో నోటా ఆప్షన్ కూడా ఉంది మనకి, కానీ ఎవరు కూడా ఇది ఎక్సర్సైజ్ చేయకపోవడం అన్నది వెరీ ఎమర్జెన్సీ వస్తే తప్ప డెఫినెట్ గా ఇట్ వోంట్ కమ్ అండర్ ద డ్యూటీ ఆఫ్ ఎ సిటిజన్ అయితే మాత్రం యాజ్ ఎ డ్యూటీ వన్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ దేర్ ఓట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నోటా, బట్ వన్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ their vote. So fundamental duties of Indian citizens: to abide by the constitution and respect its ideals and institutions, the national flag and the national anthem, to cherish and follow the noble ideals and inspired our national struggle for freedom. So to uphold and protect the sovereignty, unity and integrity of India, to defend the country and render national service when called upon. So the value and preserve the rich heritage of our composite culture, to promote harmony and the spirit of common brotherhood amongst
all the people of India, transcending religious, linguistic, and regional or sectional diversities, to renounce practices derogatory to the dignity of women, to protect and improve the natural environment, including forests, lakes, rivers, and wildlife, and to have compassion for living creatures, to develop the scientific temper, humanism, and the spirit of inquiry and reform, to safeguard public property, and to uh, abjure violence, to strive towards excellence in all spheres of individual and collective activity, so that the nation constantly raises to higher levels of endeavor and achievement. సో ఇవి మన ఫండమెంటల్ డ్యూటీస్, మన ఫండమెంటల్ రైట్స్ మన అందరికీ చాలా వరకు తెలిసినవి. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో సో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ మనం గుర్తుంచుకుని. లాస్ట్ పాయింట్ ఐ వాంటెడ్ టు సే దట్ స్టార్ట్ విత్ ఇన్ ఇంటెంట్. ఏది మొదలు పెట్టాలన్నా ఒక మంచి సదుద్దేశంతో మొదలు పెట్టండి. దాన్ని మూమెంటం ముందుకు పోవాలి కనుక, ఉద్యమం కింద వెళ్ళాలి అనుకుంటే కనుక, ఒక సరైన కాజ్ మీ హార్ట్ని టచ్ చేసేది, మీ సోల్ని టచ్ చేసేది ఒక కాజ్ని పట్టుకోండి. లైఫ్లో బిజినెస్లు మార్చండి, ఉద్యోగాలు మార్చండి, చేసే పని ఏదైనా మార్చండి, బట్ కాజ్ మారాల్సిన పని లేదు. సో ఐ హ్యావ్ డిస్కవర్డ్ మై కాజ్, ఎనేబులింగ్ హ్యూమన్ వాయిస్. సో ఎనేబులింగ్ హ్యూమన్ పొటెన్షియల్ ఈజ్ మై కాజ్. నేను ఏ పని చేసినా ఇట్ ఈస్ అల్టిమేట్లీ enabling, empowering, and enriching the human potential. This is what I feel I have been given the duty. So a organization gani, a nation gani, initially it is driven by an individual, then people driven, then systems driven, then finally data. ఇవాళ మనకి నచ్చినా నచ్చకపోయినా we all became data. మన అమెజాన్ కో డేటా, గూగుల్ కో డేటా, సో మన బ్యాంక్స్ కి డేటా, మన గవర్నమెంట్ కి ఆర్ పొలిటీషియన్స్ కి డేటా. సో మనం ఎక్కడన్నా ఒక షాప్కి వెళ్ళి మన ఫోన్ నెంబర్ తీసుకుంటే వి బికమ్ డేటా టు దెమ్. అండ్ ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మన ప్రొఫైల్ అంతా, మనం ఏ ఏరియాకి వెళ్తున్నాం, ఎక్కడ కొంటున్నాం, అన్ని బిల్డ్ అయ్యి, సో అది మనము ఎలాంటి డెసిషన్ తీసుకుంటాం అన్నది అది అనలైజ్ చేసి ఆ కంపెనీస్కి తిరిగి డేటా అందిస్తుంది అనమాట. సో వీ ఆల్ బికమ్ టుడే, ఎలక్షన్స్ ఆర్ నాట్ డిసైడెడ్ బై ఓటర్స్, ఎలక్షన్స్ ఆర్ డిసైడెడ్ బై వ్యూహకర్తలు. ప్రశాంత్ కిషోర్ గారు డిసైడ్ చేస్తారనమాట. So then finally a nation or an organization is driven by a culture. So culture comes by the collective values. So aithe we can all have values of religion, values of our family or culture, but we can also have an universal values into our culture. That's what is the spirit of this country. So love, kindness, respect, equality, justice, these are the fundamental values of our constitution. That is what is building the culture of this country, irrespective of any religion, any reason. మనందరం మన దేశ జెండాను పట్టుకోవడానికి కారణం, because we are bound by, we are respected in the world because of a value system, because these are the universal values India is always admired. మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నది ప్రపంచవ్యాప్తంగా. So these are the values that are there in our system. And finally, purpose driven. Find a cause, my dear friend, you will be hero in our life. Thank you so much. So I wish you once again very happy Independence Day. Namaste to you.